నీకు ఇష్టాసాగు నీకు టాలెంట్ లేనోడికే కార్డు ఇవ్వాలి, టాలెంట్ ఉన్నోడికి కార్డు ఇస్తే ఇప్పుడు చాలా మంది కూడా అంతేగా, అదే జానీ, అదే శేఖర్, అదే గణేష్, అదే వీళ్ళు ఎందుకు ఉంటున్నారు? కొత్త వాళ్ళు వస్తే ఆడమి వెళ్ళిపోతామా అని. అవునా కదా? ఇప్పుడు అందుకోసమే అమ్మాయి ఏమని పెట్టింది కంప్లైంట్లో, నాకు కార్డు ఇవ్వట్లే అని పెట్టింది. రీసెంట్గా మాకు ఆయన కూడా ఒక మీటింగ్లో అదే అంటున్నాడు, మీకు మాస్టర్లు అన్న ఎదగనియట్లే, మాస్టర్ కార్డు ఇవ్వట్లే. మా యూనియన్లో కూడా టాలెంట్, హరినాథ్ రెడ్డికి టాలెంట్ లేదా? సరే నేనేదో కావాలని నాకు రాదని మాట్లాడదు. హరినాథ్ రెడ్డికి టాలెంట్ లేకనే డీ టైటిల్ విన్ కొట్టిండ. మస్తు టీవీ షోలో, రియాలిటీ షోలో ప్రైజులు కొట్టిన ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు దొక్కిరు. ఒక తెలుగు సినిమా డాన్సర్ సీన్ పేరే ఎందుకు చెప్తున్నా? అదే ఇప్పుడు నాకు ముంబైలో పోయి కార్డు ఎందుకు ఇచ్చిర్రు? ముంబైలోకి కావాలి పైసలు, మాకు కావాలి కార్డు ఇచ్చిర్రు, తెచ్చుకుంటాను. ఇక్కడ జైన్ ఇచ్చిరా? చేయనిలే. అదే కార్డు నువ్వు తెలుగులో ఇచ్చి ఉంటాయి. ఇప్పుడు ఎవడు జానీ, ఎవడు శేఖర్, బషీర్ మాస్టే ఉండేటోడు. కామను. ఇప్పుడు కొరియోగ్రాఫర్కి కావాల్సింది ఏంది? మొత్తం ఒక కొరియోగ్రాఫర్కి చాలా మంది అనుకుంటారు డాన్స్ అనుకుంటారు, కానీ పిచ్చితనం అది. ఒక కొరియోగ్రాఫర్ కావాల్సింది టేకింగ్ కావాలా, ఎడిటింగ్ నాలెడ్జ్ కావాలా, ఆ సాంగ్లో షార్ట్స్ ఎట్లా చేస్తారు కావాలా, షార్ట్ డివిజన్ ఎలా చేస్తారు కావాలా, పంచ్ మార్క్ విధానం కావాలా. డాన్స్ వచ్చినోడే కొరియోగ్రాఫర్ కాడు. ఇది తెలియదు జనాలకి తెలియక ఏంటంటే ఏదేదో మాట్లాడుతుంటారు. కొరియోగ్రాఫర్ కావాల్సింది ఫస్ట్ ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఎడిటింగ్ నాలెడ్జ్ కావాలా, కెమెరా టేకింగ్స్ కావాలా, ప్యానింగ్ షాట్స్ ఏంటి దాని గురించి మొత్తం తెలవాలి. అవి తెలిసినోడే కొరియోగ్రాఫర్ అవుతాడు. మాస్టర్ ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడే ఆన్ స్టూడియోలో ఉన్నాము, నిజంగా మాట్లాడుతున్నాం, నిజాలు చెప్పాలి. ఓకే, జానీ మాస్టర్ దాంట్లో ఆరోపణల నిజాల ఒక ఫీల్డ్ లో ఉన్న మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అవి నిజాలా కావాలా, అవి రాకుండా ఉండాలి, వేరే మనిషికి కాకుండా ఉండాలంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం, భార్య ఉంటుంది. భార్య మన ఏమేమి చేస్తుంది, ఏమేమి చూసుకుంటుంది చెప్పండి? ఫ్యామిలీని చూసుకుంటుంది, మా పర్సనాలిటీ, మనం ఎలాగో స్ట్రెస్ లో ఉంటాం కాబట్టి అఫ్ కోర్స్ మన కేరింగ్. అది నార్మల్ జాబ్ పర్సన్స్ కి. కొరియోగ్రాఫర్ కి ఒక అసిస్టెంటే భార్య. అంటే ఎలా ఉంటుంది అంటే టేక్ కేర్, మొత్తం డాన్స్ లో తోడుంటది, మన మాటల తోడుంటది, అన్నిట్లో తోడుంటది. కాబట్టి ఇక్కడ వైఫ్ కంటే కూడా ఎక్కువ తనే చూసుకుంటది అనమాట మొత్తం. మాస్టర్ తిన్నరా, మాస్టర్ ఏం చేస్తున్నారు, మాస్టర్ మనం సాంగ్ ఎలా చేద్దాం, మొత్తం టోటల్ గా మాట్లాడుకుంటుంది అనమాట. ఇవన్నీ జరగకుండా ఉండాలి, వేరే అమ్మాయి వేరే కొరియోగ్రాఫర్ మీద కంప్లైంట్ పెట్టకుండా ఉండాలంటే అమ్మా న్యూస్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఒక సాంగ్ కి ఒక్కతే అసిస్టెంట్ ఉండాలి. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇప్పుడు నేను ఒక సాంగ్ చేస్తున్నాను, బాలకృష్ణ సాంగ్ చేస్తున్నాను అనుకోండి, 3 days సాంగ్, 3 days సాంగ్ లో అదే అసిస్టెంట్ ఉండాలా. మళ్ళీ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి చేసినప్పుడు అమ్మాయి మారాలా. మారినప్పుడు ఏమైందంటే వీళ్ళ బాండింగ్ అనేది తగ్గుతుంటది. ఇప్పుడు అమ్మాయి జానీ మాస్టర్ తోటి 6 సంవత్సరాలుగా అమ్మాయి అసిస్టెంట్ జరుగుతుంది. అప్పుడు ఏమైంది? అఫ్కోర్స్ జరిగే ఉండిద్ది అని ఏమైంది? ఆటోమేటిక్ గా 1 day కాల్లో మాట్లాడితే 1 day చాటింగ్ లో చేస్తేనే రా అనే జనాలు వీళ్ళు. అవునా కదా? మీ మాటల్లో జరిగిందా లేదా? నేను చెప్తున్నా జరిగిందా లేదా అని. వాళ్ళిద్దరు బయటకు వచ్చి చెప్పలే ఎక్కడ కూడా. ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి మీకు అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ జరగొద్దు, జరగాలి అనుకుంటే నేను చెప్పేది ఇది రూల్. ఇప్పుడు వాళ్ళకి జరిగిందా జరగపోయినా జానీ మాస్టర్ జైలుకు పోయిందా, అమ్మాయి రాసి ఇచ్చింది, అవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏదో శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ మళ్ళా వివాదాల్లో చిక్కుకోవద్దంటే చెప్పే ప్లానింగ్ ఇదే. ఒక సాంగ్ కి ఒకటే అసిస్టెంట్ ఉండాలి. దీన్ని బయటికి తెండి ఫస్ట్, ఓకేనా? దీన్ని బయటికి తెస్తే ఇలాంటివి కావు. అలా అయిందంటే ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, 40 పేజీలు ఇచ్చింది, జానీ మాస్టర్ మీద పెట్టింది, జానీ మాస్టర్ ఒప్పుకొని జైలుకు పోయింది, అయిపోయింది ఇక వాళ్ళది. ఇంకా 2 రోజులైతే ఇది మాట్లాడుకోరు ఎవరు. ఫర్దర్ గా ఎవరికి కాకుండా ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరం కాదంటే కాకుండా పోదుగా. ఆయన జైలు రాడు, రిమైండ్ పోయిండు, అమ్మాయి కేసు పెట్టింది. ఇప్పుడు బొక్క కూడా ఎవరికి? అమ్మాయికి. ఫ్యూచర్ కెరీర్ లో ఏంటంటే మన వాళ్ళు మాటలు చెప్తారు, చేతలు చేయరు. అవకాశాలు ఇస్తానంటే ఎవడు? ఇది నిజమేనా మాస్టర్? ఒక గ్రేట్ స్టార్ హీరో కూడా అమ్మాయికి సపోర్ట్ ఉన్నారా? నేనేమంటున్నా, జరిగిన సపోర్ట్ నాకు కూడా ఉంటాన్నారు. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఒక స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే నీ అంత టోప్ డాన్సర్ లేరు అని చెప్పి నన్ను పట్టుకొచ్చిండు. 12 సంవత్సరాలు గుమ్మం కింద ఇట్లా నిల్చోబెట్టుకుండు. ఒక కార్డు ఇప్పి అంటే లాస్ట్ 12 సంవత్సరాల తర్వాత నీకు ఇప్పిలేనరా అన్నాడు. చనిపోయారు. ఎవరిని ఎప్పుడు నమ్మొద్దు, మన మాటని మన టాలెంట్ని నమ్ముకోవాలి. ఇప్పుడు పాపం అమ్మాయి తట్టుకోలేక బయట చెప్పింది. ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ ఇస్తావు అమ్మాయికి, ఆ సాంగ్ లో తప్పేమని చేస్తే నువ్వు అమ్మాయిని అనలేస్తావా?
మళ్ళీ నీ మీద కేసు పెట్టిద్దామని భయం అవుతుంది. అలాంటి జనాలు అన్నమాట. అంటే పాపం ఇప్పుడు అమ్మాయి చేసిందో చేయలేదో, జానీ మాస్టర్ చేసిందో చేయలేదో అంతా బ్రహ్మ కెరక. ఓకేనా? ఇప్పుడు లాస్ అయింది, జానీ మాస్టర్ లాస్ అయింది, అమ్మాయి లాస్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ లాస్ అయిండ్రు. ఓకేనా? ఫర్దర్ గా ఎవరైనా ఎక్కడైనా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసిస్టెంట్ మార్చుకోవాలి. ఏ ఫీల్డ్ కి ఆ ఫీల్డ్. అది అంటే ఇప్పుడు సాధారణంగా నేను యాంకర్ కాబట్టి ఇంకొక యాంకర్ గురించి నాకు అఫ్కోర్స్ కొంత నాట్ మ్యాటర్ అంతా తెలియపోయినా కొంత అన్నా తెలుస్తాను. బట్ ఒక డాన్స్ మాస్టర్ గా మీరు నిజంగా నిజాలు చెప్తానన్నారు. చెప్తాను కాబట్టి నిజంగా జానీ మాస్టర్ అలాంటోడేనా? ఎందుకు అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన చెప్పారు. నేను చెప్తున్నాను, షాపింగ్ మాల్ సినిమా జరిగింది. షాపింగ్ మాల్ సినిమా కాన్సెప్ట్ ఏంటి? ఒక షాప్ లో పని చేసుకుని ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చూడటానికి, మాట్లాడుకోవటానికి, ఇది అనేది కామన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి లవర్ ఉంటారు. పెళ్లి కానప్పుడు కొంతమందికి ఉంటూ, పెళ్లి అయిన వాళ్ళు కొంతమంది, పెళ్లి అయ్యి బాగా లవ్ చేసి పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేసుకున్నప్పుడు వందల మంది. దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఫైనల్లీ ఆన్ రికార్డ్స్ మాస్టర్ చెప్పారు, బషీర్ మాస్టర్ జానీ మాస్టర్ చేశారు అని నేను అనలే. వాళ్ళు ఎక్కడ మాట్లాడుకోలేదు కదా. ఇప్పుడు చేశారని ఆల్రెడీ ఒప్పుకున్నారని మీరేగా చెప్పారు. మీ ఫీల్డ్ లో మీకు తెలుస్తూ ఉంటది. ఫీల్డ్ అనేది కామన్, ఏ ఫీల్డ్ లో అయినా లవర్స్ ఉంటారు. ఇప్పుడు బొచ్చమోహన్ సేవలో దాంట్లో లవర్స్ ఉంటారా? ఎక్కడైనా లవర్స్ ఉంటారు. నేను అదే, దొరికితే దొర, దొరకపోతాం. అంటే నేనేమంటున్నంటే ఇది సిచ్యువేషన్ ఎలా ఉంటది అంటే మారుతూ ఉంటది అనమాట. మనం చేసిన మంచి కూడా మన ఇంటి వస్తుంది. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతా ఉంటాం, 10 మందిని అమ్మాయిని గెలుకుని పోతే ఎక్కడో దగ్గర కొడతారు, ఎక్కడెక్కడో దొరుకుతారు, పిచ్చ కొడతారు. ఇది కూడా ఏంటంటే అతను చేసిండా చేయలేదా అనేది ఆల్రెడీ పోలీసు వాళ్ళు రూపాయించారు, జైలుకు పోయిండు. అమ్మాయి కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే అమ్మాయి మాట్లాడితే బాగుండు. అమ్మాయి ఎక్కడైనా